హాయ్ టు ఆల్. చాలా రోజులు అయింది కదా నన్ను చూసి. ఐ థింక్ సో నేను నానిగాడులో కనిపించి మీ నానిగాడు చాలా రోజులు అయితే అయింది. సమ్ సిచ్యువేషన్స్ ఫ్యామిలీలో సమ్ ఆఫ్ అనుకోని కారణాల వల్ల నేను మా విలేజ్కి వెళ్ళడం, అక్కడ ఉండడం, రావడం జరిగింది. విలేజ్కి వెళ్ళినప్పుడు ఉండగా మా తాత గారు ఏం చేస్తున్నారు కొన్ని ముచ్చట్లు బిగ్ బాస్ గురించి. అయితేనంటే నాకు బాగానే చెప్పాడు, పర్లేదు, కానీ నేను ఇప్పుడు కొన్ని చెప్పాలనుకుంటున్నా. మరి ఏం చెప్దాం, చాలా మాట్లాడాలనుకున్నా బాగా, కానీ కుదరలా. ఏదేదో అనుకున్నాను కానీ ఏదో అయింది. కానీ చాలా మిస్ అయ్యాను కొన్ని అక్కడ జరిగిన కొన్ని సీన్స్ కావచ్చు, కొన్ని ఇన్సిడెంట్స్ కావచ్చు, కొన్ని విషయాలు కావచ్చు, కొన్ని టాపిక్స్ కావచ్చు, ఎన్నో షేర్ చేయాలి. అవన్నీ చేయలేదు, కానీ మెల్లగా చేస్తాను. ఏమంటారు దాన్ని, రికగ్నైజ్డ్ సంథింగ్ కొన్ని నేర్చుకున్నాను అక్కడ, అవి కూడా చూపిస్తాను అన్నమాట. బేసిక్గా మీకు చెప్పొచ్చేది ఏంటి రోజు అనుకుంటే, బిగ్ బాస్ సీజన్ 4 అని చెప్పేసి అన్నారు కదా. నాకు చిన్న అనాలిసిస్ ఒకటి, నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అవి నిజమా కదా మీరు చెప్పండి చాలు. మా తాత చెప్పిండు, ముసలోడు చెప్పింది, ముసలోడు ఏజ్కి చెప్పినారు. మరి నా ఏజ్కి తగ్గట్టుగా నేను చెప్తా. అది ఎంతవరకు నిజమా అబద్ధమా అనేది మీరు చెప్పాలి. ఫస్ట్, అసలు ఈ కరోనా టైం లోపల బిగ్ బాస్ సీజన్ 4 తీసుకొచ్చారు కదా. 16 మంది కంటెస్టెంట్స్ వచ్చినారు. ఆ 16 మంది కంటెస్టెంట్స్ లోపల పబ్లిక్కి తెలిసిన ఫేస్లు ఎవరు ఉన్నాయబ్బా? TV9 యాంకర్ దేవి, అమ్మాయి సుజాత, జోర్దార్ సుజాత. యూట్యూబ్ అంటే బాగా తెలిసిన వాళ్ళకు మెహబూబ్, హారిక తెలుసు. సీరియల్స్ చూసే కొంతమందికి మన గంగవ్వ కూడా తెలుసు. యూట్యూబర్స్కి సీరియల్స్ చూసే వాళ్ళకి మేబీ తెలిస్తే అఖిల్ సార్థక్. టీవీ షోలు డ్యాన్స్ చూస్తే అతను అమ్మ రాజశేఖర్. కొంతమంది ఇలా ఉన్నారు. కానీ మిగతా వాళ్ళు ఎవరికైనా గుర్తున్నారా? మోనాల్ గజ్జర్ని ఎప్పుడో మర్చిపోయినాం, బద్రాఫ్ బొమ్మాలి అని చేసినప్పుడే ఆ అమ్మాయిని తీసుకొచ్చాం. నాకు అనిపించింది గంగవ్వని బిగ్ బాస్ హౌస్లో పెట్టడానికి. బిగ్ బాస్ బిగ్ లాస్లో ఉంది కాబట్టి గంగవ్వను పెడితే విలేజ్ పీపుల్ మొత్తం అట్రాక్ట్ అవుతారు అనే ఒకే ఒక రీజన్తో గంగవ్వని పెట్టారేమో. బిగ్ లాస్లోంచి కోలుకోవడానికి బిగ్ బాస్ బిగ్ లేడీని పెట్టారని నాకు అనిపించింది. మేబీ ఆడవాళ్ళు. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వద్దాం బై. నేను మర్చిపోతా అని చెప్పేసి ఇవాళ ఫస్ట్ టైము ఒక దానికోసం రాసుకున్నాను. నేను ఇట్లా పక్కన పెట్టుకుంటా, మీరు ఏమనుకోకండి. ఇది ఇక్కడ చూసి చెప్తా అప్పుడప్పుడు. మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ 1లో మధుప్రియ, బిగ్ బాస్ 2లో ఎవరున్నారబ్బా ఏడ్చిన వాళ్ళు? ఎవరో ఉన్నారు బిగ్ బాస్ 2లో బాగా ఏడ్చే వాళ్ళు ఉండేవాళ్ళు. దీప్తియాకే అప్పుడప్పుడు ఏడ్చేదేమో. బిగ్ బాస్ 3లో పాతాళ గంగా బిరుదం తెచ్చుకున్న మా శివజ్యోతక్క. ఇట్లున్నారు. కానీ మోనాల్ గజ్జర్ వచ్చిరాని తెలుగు, వచ్చిరాని ఆ భాషలు మాట్లాడి ప్రతిదానికి ఆకిస్ పాక్ పాకిస్తాక్ ఆక్ పాక్ కరేపాక్ అని చెప్పుకుంటుంది మోనాల్ గజ్జర్. అంతేనా? అవునా కాదా? నాకైతే అనిపించింది. మరి ఆమె అయితే అట్లా అనిపించే మీతో మాట్లాడితే నాకు పిచ్చా. కొంచెం ముందుకు వెళ్దాం, అక్కడికి వెళ్ళి చెప్తాను. రండి. మిల్క్ వేడి కానీ రెండో వ్యక్తి వచ్చినాడు, సూర్యకిరణ్ అనే వ్యక్తి మీ ఎంతమంది తెలుసబ్బా? నాకైతే తెలియదు. ఆయన సూర్యకిరణ్ని అప్పుడెప్పుడో సత్యం సినిమా, కొన్ని సినిమాలు ఉన్నాయి, అవి చేసినప్పుడు ఒక డైరెక్టర్గా తెలుసు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఎవరు, మన హీరోయిన్ కళ్యాణి గారు ఉన్నారు కదా, వాళ్ళ హస్బెండ్గా కొంతవరకు తెలుసు. ఆయన్ని పబ్లిక్ ఏ విధంగా రికగ్నైజ్ చేస్తారు? గూగుల్లో కూడా వెతికితే దొరకని కొన్ని మొహాలను తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో పెట్టారు. పబ్లిక్ ఏ విధమైన ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి డోంట్ నో ద పర్సన్స్ అని నాకు అనిపించింది. మరి మీకు ఎట్లా అనిపించిందో నాకు తెలియదు. ఆ తర్వాత వచ్చింది కడప పోరి, మా దాస్యాక్ వచ్చింది. జీవితంలో 2 సార్లు పెళ్లి చేసుకున్నాను ఒకే హస్బెండ్ని. ఒకసారి రిజిస్టర్ మ్యారేజ్, ఒకసారి పెద్దల దగ్గర వచ్చిన పెళ్లి చేసుకున్నాను. నా దక్షిణ చూసుకుంటూ ఉంటాను అని చెప్పేసి అమ్మాయి చాలా బాగా చెప్పింది. కడప తొడగొట్టి మరీ చెప్పింది. సూపర్. రాయలసీమ ముద్దు బిడ్డ లాస్యక్క చాలా బాగా మాట్లాడింది. తను ఎప్పుడు చెప్పి చీమా ఎలుగు జోక్స్ మళ్ళీ దీంట్లో చెప్పి ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అని అనిపించింది. వై బికాజ్ తను కొంచెం ఫేడప్, ఒకప్పుడు నా యాంకర్ పోయింది కదా, మళ్ళీ వచ్చింది. సో లాస్యక్కని రిమెంబర్ చేసుకోవచ్చు నాకు తెలిసి. తర్వాత అభిజిత్
అభిజిత్ అంటే మీకు ఎవరికైనా గుర్తున్నాడా? నాకైతే మర్చిపోయింది ఆయనని. ఎందుకంటే లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అని చెప్పి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే మూవీ లోపల అతను చేసినప్పుడు కొంచెం లీన్గా ఉన్నాడు ఆ అబ్బాయి, కానీ ఇప్పుడు అలా లేడు, కొంచెం స్ట్రాంగ్ అయినాడు. సో అతన్ని గుర్తుపడడం కూడా కొంచెం అనిపించింది. ఆ తర్వాత నేను పనులు చేసుకుంటూనే మాట్లాడుతాను, ఎందుకంటే నాకు ఇది పెద్దగా ఇంపార్టెంట్ అనిపించట్లేదు. సో ఇది చేసుకుంటూ కొన్ని చెప్పాలి, నా పనులు కూడా అయిపోతాయని నాకు అనిపించింది. ఆ తర్వాత వచ్చింది మన అమ్మాయి, తెలంగాణ పోలి టీజీ, తెలంగాణ న్యూస్ని, తెలంగాణ వార్తల్ని బాగా తెలంగాణ స్లాంగ్ లోపల గట్టిగా మాట్లాడే సుజాత, జోర్దార్ సుజాత అని చెప్పేసి ఉంది కదా తను. సో తను కూడా ఒక రకంగా జనాలని ఎంటర్టైన్ చేయగలదు అని అనిపించింది అనమాట, అనిపిస్తుంది నాకైతే. ఆ తర్వాత పిట్ట కొంచెం కూతగనం అనే క్యారెక్టర్లోకి వస్తాడు మెహబూబ్ దిల్సే అంటే యూట్యూబ్, కానీ సీరియస్లీ అతను మెహబూబ్ వచ్చేసి కూడా చాలా బాగా యూట్యూబ్లో ఫేమసే కాబట్టి మేబీ అతను కూడా వర్కౌట్ అవ్వగలడు అనే నమ్మకం అయితే ఉంది నాకు. తర్వాత దేవి నాగవల్లి తెలిసిందంటే ఒక డైనమిక్ అండ్ యంగ్ టాలెంటెడ్ యాంకర్గా తెలుసు. న్యూస్ ప్రజెంటర్, యాంకర్, రిపోర్టర్ ఏమనుకున్నా పర్లేదు, న్యూస్ ఫీల్డ్లో తనకంటూ ఒక స్పెషల్ గుర్తింపు ఉంది అండ్ తనకి నేషనల్ అవార్డు కూడా ఉంది అబౌట్ న్యూస్లో. సో దేవి నాగవల్లి గురించి ఏం చెప్పడానికి లేదు, షీఈస్ అల్టిమేట్. దేత్తడి హారిక, దేత్తడి తెలంగాణ స్లాంగ్ తో దేత్తడి అని చెప్పేసి ఒక ఛానల్ లోపల చాలా బాగా ప్రమోట్ అయిన అమ్మాయి దేత్తడి హారిక. తను కూడా యూట్యూబ్ లో బాగా హల్చల్ చేసింది కాబట్టి మనం తనని కూడా రికగ్నైజ్ చేయొచ్చు. పాల్గొబోతుంది ఆపేసుకుందాం. సో హారిక కూడా ఎంటర్టైన్ చేయగలదు అని అనిపించింది, మరి ఇంక తెలీదు. సోహైల్ అప్కమింగ్ స్టార్ అండ్ టీవీస్లో మంచి సీరియల్స్ కొన్ని చేసినాడు అబ్బాయి, సినిమాలు కూడా చేశాడు, సీరియల్స్ మూవీస్ కూడా చేశాడు కాబట్టి సోహైల్ బాగున్నాడు. తర్వాత అరియానా, ఓ మై గాడ్, నిజంగా చెప్తున్నాను, కొందరి గురించి మాట్లాడాలంటే నాకు పదాలు వెతుక్కోవాల్సినంతగా ఏర్పడిచింది. ఏం చేసింది పైగా అమ్మ, ఏం చేస్తుంది, ఎట్లా చేసింది, అరియానా గట్లుంది. ఆ తర్వాత అమ్మ రాజశేఖర్, ఈయనైతే పబ్లిక్ కొంతమందికి తెలుసు అనుకుంటాను, మేబీ లైక్ ఎట్లా చెప్పాలి వాళ్ళ గురించి, మనము షోస్ చూసే వాళ్ళకైతే కొంతమంది డాన్స్ షో చూసే వాళ్ళకైతే అంటే ఆ అమ్మ రాజశేఖర్ గారు తెలిసే ఉంటారు అనేది నా ఒపీనియన్. ఆ తర్వాత బాబీ అని చెప్పుకున్న కరాటే కళ్యాణి గారు బాగా గుర్తుండే ఉంటారు. కరాటే కళ్యాణి ఈజ్ మంచి పర్సనే కాబట్టి ఆమెను కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత నోయల్ వచ్చాడు నెక్స్ట్. నోయల్ కూడా పర్లేదు, అతను తెలుసు కాంట్రవర్సరీ విషయాల్లో కావచ్చు, ఎలాగైనా కావచ్చు. లాస్ట్ టైం రాహుల్కి బాగా సపోర్ట్ చేసిండు కాబట్టి ఈసారి అనుకున్నాడేమో, మరి బాగా చేసినాడు. దివి, అసలు సీరియస్లీ ఈ అమ్మాయి ఒక అమ్మాయి ఉందన్న విషయం కూడా నాకు తెలీదు. ఈ అమ్మాయి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినాకనే ఆ అమ్మాయిని వెతికితే ఆ మాస్టర్ సినిమా లోపల బ్లాక్ డ్రెస్లో పార్టీలో కనిపించే అమ్మాయి, ఈ అమ్మాయి నువ్వేం మారలేదు రిషి అంటుంది కదా, ఆ అమ్మాయి నాకు అప్పుడు తెలిసిందనమాట. అది తర్వాత అఖిల్ సార్థక్, నిజంగా నాకైతే అంటే టీవీ ఇండస్ట్రీలో అఖిల్ సార్థక్ అనే ఒక పర్సన్ ఉన్నాడని నాకైతే తెలియదు. సో ఆ అబ్బాయి కూడా మంచి ఫిజిక్. లాస్ట్ సీజన్ అలీ రేజాని రిప్లేస్ చేసే పర్సన్లో మెహబూబ్ అండ్ తను అఖిల్ సార్థక్ కష్టపడి పార్టిసిపేట్ చేస్తారని నాకు అనిపించింది. తర్వాత ఇంక శివరాగర్కి వచ్చింది, మా ఊరు మనిషి గంగవ్వ మంచి చెప్పిందిలే, ఎట్లా చేసింది, మస్తు చేసింది. అరే నేను ఆ ఊరికి వెళ్ళి వచ్చిన ఇట్లా అని తన రియల్ లైఫ్ గురించి చాలా బాగా మాట్లాడింది గంగవ్వ. సో ఇది కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. అందులో హరియానాని, సోహైల్ని ఇద్దరిని సపరేట్ రూమ్లో పెట్టారు, సీక్రెట్ టాస్క్లు అని చెప్పేసి. ఇది ఇంతవరకు బాగానే ఉందబ్బా, పంచాయతీ ఓకే ఒప్పుకుందాం. ఈ తర్వాత జరిగిందే అసలు ముచ్చట, అది మామూలు ముచ్చట కూడా కాదు. నాకైతేనంటే ఒక రకంగా నీకేంటని ఇక్కడ కూర్చొని చాలా మాట్లాడతావు, అక్కడ చూసే వాళ్ళకి తెలుస్తుంది దీని గురించి, నువ్వేంటి చెప్పేది అని మీరు అనుకున్నా పర్లేదు. నాకు అనిపించింది మాత్రమే నేను చెప్పాలి అని ఫిక్స్ అయినా, అంతే చెప్తున్నా. అసలు ఏంటి అది, హౌస్లోకి పోతే హౌస్ ఏమన్నా మనుషులు లెక్క చేస్తాన్నారా? హౌస్లో ఎవ్వరికి వాడు ఎట్లా పడితే అట్లా, అది ఒక రకంగా ఉంది. కెమెరా ఫుటేజ్ కోసమే కనిపించే వాళ్ళు కొంతమంది కేవలం కెమెరా నేను ఏం చేస్తే సరిపోతుంది అని చెప్పేసి సాగదీసి ఏడుపు కొట్టి వ్యవహారాలు పెట్టి చేస్తున్నారు. అది ఎవరు అనేది చెప్పాలా ఇంకా కళ్యాణి గారు? ఎందుకు అంతలా సాగదీస్తున్నారు? ఒకరికి మాట్లాడే అవకాశం ఇవ్వరు, ఒకరు చెప్పేది వినరు, వాళ్ళు మాట్లాడిందే వినాలి అని అసలు ఒక డిక్టేటర్ లా బిహేవ్ చేస్తుంది అనిపించింది నాకైతే. ఏం ఎంటర్టైన్మెంట్ అవుతుంది పబ్లిక్కి?
వి నీడ్ ఎంటర్టైన్మెంట్, దట్స్ వై ఓన్లీ వీఆర్ వాచింగ్ బిగ్ బాస్. బట్ అక్కడ అది కనిపించట్లేదు అనిపించింది నాకు ఆడడం వల్ల. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటది, ఈయన సూర్యకిరణ్ అసలు మోనార్కా ఆయన ఏంటది అసలు పబ్లిక్ ఎవరు నాకు ఇంటరాక్ట్ అవ్వట్లేదు అంటున్నాడు, కానీ ఆయనకు ఎవరన్నా ఇంటరాక్ట్ అవుతారా? అవ్వేలా చేస్తున్నాడు ఆ మనిషి. నీకు అనిపించింది ఆ ఫోన్? నాకైతే అనిపించదు. ఇక అనకూడదు కానబ్బా, హీరోయిన్ల కంటే మరీ మించిపోయింది మన ఆర్టిస్టులు, యాక్టర్లు అని చెప్పాలను, యాంకర్లు అని చెప్పాలను, ఆడపిల్లలు అని చెప్పాలను, లేకపోతే వాళ్ళ అమ్మాయిలు అన్నది చెప్పాలని. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ వేసుకుంటారేమబ్బా, కానీ మరీ ఇంతలా ఉండకూడదు. బిగ్ బాస్ అనేది ఫ్యామిలీస్ కూడా చూస్తాయి, మరీ అలాంటిది అనేది నాకు అనిపించింది. అది అనమాట. ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ నాకైతే అంటే ఆ విధంగా అనిపించింది. ఇంకా అమ్మ రాజశేఖర్ గారు కానీ ఇక వన్ బై వన్ చెప్పుకుంటూ పోతే ఇలా కొంతమంది ఒక్కొక్కరా బిహేవ్ చేశారు. వాళ్ళిద్దరు రూమ్లో ఉండి మేమే బిగ్ బాస్లము, మేమే తోపులము అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేసిన విధానం కానీ అది కూడా నచ్చలేదు, నాకైతే నచ్చలేదు. ఇది కరెక్ట్ కాదేమో బిగ్ బాస్ హౌస్కి అని ఎక్కడో అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ సెలక్షనే ఈసారి అనేది కొంచెం డిఫరెంట్గా, కొంచెం కొత్తగా అనిపించింది. ఏదో ఈసారి బిగ్ బాస్ హౌస్ రన్ చేయాలి కాబట్టి ప్రతి సంవత్సరం లాగా రన్ చేద్దాము అని అనుకున్నట్టుగా రన్ చేసినట్టుగా అనిపించింది అది. ఎందుకంటే అంటే అంత డెడికేటెడ్గా చేసేవాళ్ళు కానీ, లేకపోతే అంటే అంత పబ్లిక్ నో ఇన్ ఫేసెస్ కానీ నాకు అనిపించలేదు. నా ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, నాకు అలా అనిపించలేదు. ఎంతసేపు ఆ కాంట్రవర్సరీలు ఏంటి, చిన్నదానికి పెద్దదానికి ఇంతవరకు టాస్క్లు జరగలేదు, హౌస్లోకి పోయింది లేదు. ఒక 2-3 రోజులకే వాళ్ళ లోపల విచిత్రంగా అనిపిస్తుంది. పబ్లిక్ వై షుడ్ వి వాచ్ అని అయిపోయింది, అది నాకు అనిపించింది. ఇక మా టీవీ యాజమాన్యం గురించి చెప్పుకోవాల్సి వస్తుందంటే బిగ్ బాస్ 4 సీజన్ 4 సెట్ అవుతుందంటే అల్టిమేట్. ఇంతవరకు ఉన్న 3 సెట్స్ కంటే చాలా అద్భుతంగా సెట్ చేశారు. దట్ వాస్ గుడ్, చాలా కలర్ఫుల్గా ఉంది. నాగార్జున గారి ఎంట్రీ కావచ్చు, వాళ్ళ డాడీ గెటప్లో ఆయన రావడం కానీ దిస్ వాజ్ గుడ్. సోగ్గానే చిన్న ఆయన మళ్ళీ చూపించుకున్నాడు, అదనమాట. ఒక నిమిషం టీ పెట్టుకుంటాను అబ్బా, నేను కొంచెం టీ పోసుకొని మీతో మాట్లాడతా. నేను చూసుకోలేదు, ఊరు వెళ్ళే ముందు టీ పౌడర్ ఉందనుకున్నాను కదా, వచ్చా కదా టీ పౌడర్ కనిపించలేదు. సో టీ తాగుతాం, కాఫీ తాగుతాం. కానీ ఇదేంటే ఇంకా ఏం చెప్పాలాడా, ఇట్లా చేస్తున్నారు. అమ్మాయి దివి ఏం చేస్తుంది ఒకటి, అవి కొన్ని ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే గంగవ్వ కత్తి క్యాక్ అసలు చాలా బాగా చెప్పింది. మీరు రండి అక్కడ కూర్చొని మాట్లాడతారు, మీరు ఆయన ఉంటారు. కానీ గంగవ్వ అయితే ఎంత బాగా చెప్పింది గంగవ్వ. ఆ టాస్క్ విషయంకి వచ్చేసరికి ఈ అమ్మాయి లాస్ట్ ఒక మాట్లాడుతుంది, హారిక లాస్ట్ ఉన్నప్పుడు అవ్వ ఇక్కడికి వెళ్ళెత్తుకపోతేనంటే నువ్వు నీ సీరియల్ మొత్తం ఇస్తేనే నన్ను ఇష్టపెడతారంట అని హారిక మాట్లాడితే, పోతే పో నేను ఎందుకు ఇస్తా అన్నది. అసలు ఎంత సిల్లీగా అన్నా కూడా చాలా బాగా అండి, చాలా జెన్యున్గా, చాలా న్యూట్రల్గా బిహేవ్ చేసింది, ఎవరికి పార్షియాలిటీ లేకుండా. అలా అనిపించింది. కానీ ఇప్పటికైతే హౌస్లో టాస్కులు కాలేదు, ఇది కాలేదు, అది కాలేదు, కానీ ఏమో చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ కట్టప్ప అంటున్నారు. బిగ్ బాస్ చూస్తున్న ఎంతమందికి అర్థమవుతుంటుంది, హౌస్లో పోయిన వాళ్ళకి అర్థం కదా. అది బిగ్ బాస్ అనేది మైండ్ గేమ్లో ఆయన ఆడ కట్టప్ప ఎవడు లేడు, మీ లోపల మీ గొడవలు పెట్టుకోవడానికి అంతే కదా. నేను ఎత్తునంటే అదే ఫిక్స్ అయినా, వాళ్ళ లోపల వాళ్ళకి గెలిపిన గొడవలు పెట్టాలి కాబట్టి బిగ్ బాస్ అనేది అలా పెట్టారు అని అనుకుంటున్నా. ఇప్పటికైతేనంటే కంటెస్టెంట్స్ అందరూ అలాగున్నారు. మరి మీ ఒపీనియన్లో చెప్పండి, హూస్ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ టైటిల్ 4 ఎవరు అనిపిస్తున్నారు చెప్పండి. మనం ఈ రోజు నుంచి కుదిరితే రోజు ఒక గురించే మాట్లాడదాం అబ్బా, ఎందుకంటే అందులో ఏం మాట్లాడాలో అర్థమవుతుంది చూస్తే కాబట్టి ఒక గురించైనా మనం మాట్లాడుకుందాం. అయితే మీకు ఎవరు అనిపించారు సీజన్ విన్నర్, ఎవరు కావచ్చు టైటిల్ విన్నర్ అనేది మీరు నాకు మెన్షన్ చేయండి. చలో ఇప్పటికైతే పోతానా, పాలు చల్లారిపోతే తాగని పనిలో మళ్ళీ వస్తాం. బై.